సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం హైదరాబాద్ గాంధీ భవన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలలో ఘన విజయం సాధించిన బీసీ బిడ్డ నవీన్ యాదవ్ హృదయపూర్వక అభినందనలు తెలిపిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీలకు చట్టసభల్లో పంపించాలనే ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్ బరిలో దింపి జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులకు కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యత గురించి తెలియజేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పనిచేసేలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి నవీన్ యాదవ్ గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా విజయం కైవసం చేసుకోవడం ఎంతో ఆనందదాయకమని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో తెలిపారు. తెలంగాణ నాలుగోట్ల ప్రజానికానికి ఈరోజు ముఖ్య సందేశం ఏంటంటే మరి మనము జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లోపల ప్రతి ఒక్క పార్టీ మరి ఎన్నికలు పోటీ చేయడానికి బీసీ బిడ్డను గుర్తించకుండా మరి అందరూ ఇతర వర్గాలకు చెందిన వారిని మరి నిలబెట్టడం జరిగింది. మరి ఈరోజు బీసీ సమాజాన్ని గుర్తించిన పార్టీ కాంగ్రెస్. మరి కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డను నిలబెట్టి మరి బీసీ బిడ్డకు సంపూర్ణమైన సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందంటే అక్కడ అందరూ ప్రశ్నించాల్సిన క్వశ్చన్ ఏంటిదంటే మరి అన్ని పార్టీలు బీసీల గురించే మాట్లాడుతున్నాయని అంటున్నారు. కానీ మరి ఈరోజు బీసీకి న్యాయం చేసిన పార్టీ ఏది? మరి న్యాయం చేసిన పార్టీ ఈ ఎన్నికల ఫలితాల ద్వారా మనం కాంగ్రెస్ పార్టీ అని గుర్తించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు జరగబోయే ఎన్నికలలో కూడా మనందరము మరి సంపూర్ణంగా మన కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి బీసీ బిడ్డలను మన 42% రిజర్వేషన్ అమలుకై దాన్ని దృష్టిలో ఉంచుకొని గెలిపించుకుంటేనే మనకు నిజమైన స్వాతంత్రం అనేది కాంగ్రెస్ పార్టీ ద్వారా దక్కుతుంది.